ఎంవీపీ కాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు ద్వారకా క్రైమ్ సిఐ చక్రధరరావు తెలిపారు. ఈ వివరాలను శుక్రవారం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో 8 ఏళ్ల కిందట జరిగిన బీఎస్ఎన్ఎల్ పనుల్లో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు, ఏలూరుకు చెందిన బి శ్రీను, జి గోవర్ధన్, బి ఏడుకొండలు, బి రాజు, సిహెచ్ దుర్గాప్రసాద్, డి రాజేష్, బి ప్రసాద్ పాల్గొన్నారు. కాపర్ వైర్తో కూడిన పనులు చేపట్టారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీ కాలనీలో రాత్రిపూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి 800 మీటర్ల కాపర్ వైర్ చోరీ చేశారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చుట్టూరి మురళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 6వ తారీఖు ఈ నెల 13వ తారీఖు ఈవినింగ్ 7 గంటలకి సిహెచ్ మురళీ గారు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈయన కంప్లైంట్ ఇచ్చారు. మనకి కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మన హెల్త్ ఏరియనా మీన్స్ ఏఎస్ రాజా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి డబుల్ రోడ్లో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వరకు జీవీఎంసీ ఫుట్పాత్ను తవ్వి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి ఉపయోగించే కాపర్ వైర్ని సుమారు ఒక 200 నుంచి 300 మీటర్ల వైర్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని రిపోర్ట్ అంశాలు. దానిపై మనం దర్యాప్తు చేసి 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 300 మీటర్ల కాపర్ వైరు, దాన్ని అంటే పని చేయడానికి వైర్ని తరలించడానికి ఉపయోగించిన టాటా ఏస్ వెహికల్ AP31TE 4553 అనే వెహికల్ను వీళ్ళ స్వాధీనంలోంచి 2,40,000 రూపాయల క్యాష్ను స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 పేరు ఏంటంటే ఆసనాల పిట్టోడు. ఇతను ఆర్ఎన్బి దగ్గర ఏకలవ్య కాలనీలో నివాసం ఉంటాడు. ఇతనికి పెందుర్తి దగ్గరలో స్క్రాప్ షాప్ ఉంది. ఈయన ఆధ్వర్యంలో భక్తుల శ్రీను, గుంజా గోవర్ధన్, భక్తుల ఏడుకొండలు, భక్తుల రాజు, చేకూరి దుర్గాప్రసాద్, దేవాల రాజేష్, భక్తుల ప్రసాద్, వీళ్ళందరూ కూడా రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఏలూరుకి చెందిన వారు. వీళ్ళందరూ ఒక వ్యక్తి మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ రిలేటివ్స్, ఒకే ఫ్యామిలీ. వీళ్ళు వృత్తి ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ గోతులు తవ్వి వైర్లు వేయడం వీళ్ళ వృత్తి. అదే వృత్తిలో భాగంగా కొంతకాలం క్రితం మన ఏరియాలో వీళ్ళే ఈ వైర్స్ వేశారు. దాన్ని అదనంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్స్ కూడా పెద్దగా ఉపయోగంలో లేనందున కంప్లైంట్స్ రావన్న ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ డిగ్ చేసి వైర్ని తస్కరించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ జరిగింది. క్రైమ్ నెంబర్ 116/2025 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 దొంగతనం, సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆస్తి దోపిడీ చేసిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది.